మనకి 23వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ జరగబోతుంది. ఇందులో ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే నెగిటివ్ మార్క్. ఇప్పుడు 90,000 5,000 దాకా రాస్తున్నారు. 95,905 పోస్టులకి 1:100 కాంపిటీషన్. వీడు అసలు అక్కడ మీకు చాలా దారుణం. యూపీఎస్సీ మినహాయిస్తే పక్కన టీజీపీఎస్సీ కూడా నెగిటివ్ లేదు, మీకు నెగిటివ్ మార్క్ ఉంది. అసలు నెగిటివ్ మార్క్ ఎందుకు పెడతారు? నెగిటివ్ మార్క్ డీల్ చేసినోడిదే ర్యాంక్ అండి, ఇందులో తిరగలేదు. నువ్వు ఎంత చదివావు అనేది క్వశ్చన్ కాదు, నెగిటివ్ మార్క్ డీల్ చేసినోడిదే ఎగ్జామ్. అర్థమైందా? దీన్ని ఎలా డీల్ చేయాలో చెప్తున్నాను. నేనేం లేదు, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఐ క్లియర్డ్ ది 7 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఇన్ ఏ రో. 7 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నేను నెగిటివ్ మార్క్ ఉండగా డీల్ చేశాను. అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఇలాంటి ఎగ్జామ్ మీరు ఫిజికల్ ఫోర్స్ కాదు, ఇంటెలిజెన్స్ ఉపయోగించినోడితే వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ మార్క్ నుంచి దీన్ని ఎలా డీల్ చేయాలి, ఇది ఎందుకు పెడతాడో చూద్దాం. చూడండి, అసలు నెగిటివ్ మార్క్ ఎందుకు పెట్టాడండి? అసలు ఈ నెగిటివ్ మార్క్ని ఎవడ భయపడతా తెలుసా మీకు? ఫస్ట్ క్వశ్చన్ వేసుకొని చాలా జాగ్రత్త. మీకు తెలుసు అనుకుంటాను, జాగ్రత్తగా వినండి. అసలు నెగిటివ్ మార్క్ ఎందుకు పెడతారంటే, నెగిటివ్ మార్క్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ ది నెగిటివ్ క్యాండిడేట్స్. ఇప్పుడు చూడండి, 90,000 మందిలో అయ్యి బాబోయ్ నెగిటివ్ ఉంది, అయ్యి బాబోయ్ నెగిటివ్ ఉంది, పెన్న వాడు కదల్చలేడు. అది రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాడు మీకు. ఆ రోడ్డు బ్రేక్స్ పెడతాడు చూడ, ఆ టైప్ అనమాట. మీరు బండి నడపలేరు, ఇది అనమాట. ఇంకా రేసింగ్లో ఉన్నవాడు స్పీడ్ బ్రేకర్లు పట్టించుకోకూడదు. ఇదే ఫార్ములా అప్లై చేయండి. నెగిటివ్ మార్క్ అనేది నెగిటివ్ క్యాండిడేట్లకి పెడతాడు, భయపడే క్యాండిడేట్లకి పెడతాడు. ఓకే, తడబాటు ఉన్నవాడికి పెడతాడు. ధైర్యవంతుడు నెగిటివ్ మార్క్ ఉందని భయపడ్డాడు, వాడు రాడు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ మార్క్ ఉంది అనే విషయాన్ని బుర్రలోంచి పక్కన పెట్టండి, దాన్ని పక్కనే పెట్టండి, ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడు గుర్తుకు రావాలంటే, ఒక బిట్ని ఏదైనా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేస్తుంటే మీకు 4 ఆన్సర్లు ఉంటాయి కదా. ఈ 4 ఆన్సర్లో ఏ, బి, సి, డి ఉంటాయి, అవునా కదా? ఇందులో 50-50 వచ్చినప్పుడు కూడా నెగిటివ్ డీల్ చేయకండి, పెట్టేసేయి. 50% కంటే బిలో వస్తేనే నెగిటివ్ ఆలోచించండి. అప్పుడు వరకే నెగిటివ్ ఉందనే మాట మర్చిపోండి. నేను చాలా క్లుప్తంగా సింప్లిఫై చేసి చెప్తున్నా, మీ టైం కూడా లేదు. ఓకే, ఎప్పుడైనా 50-50 ఉన్నప్పుడు కూడా నెగిటివ్ మార్క్ని కన్సిడర్ చేయకండి, పెట్టేయండి. కానీ 50 కంటే బిలో 40% 30% ఉందనుకో, దాన్ని నెగిటివ్గా ఆలోచించండి. అప్పుడు వరకు దాన్ని ఆలోచించకుండా నెగిటివ్ మార్క్ ఉందనేది విషయాన్ని వదిలేయండి. 50-50 ఉన్నప్పుడు కూడా పెట్టాలి, బిట్ పెట్టాలి. ఎందుకంటే సింపుల్ అనమాట, సింపుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడే దాన్ని సబ్స్టెన్షియేట్ చేస్తా. ఎప్పుడైనా 3 బిట్లు మీరు పెడితే, 3 బిట్లు మీరు పెడితే ఒకటి పక్కా రైట్ అవుద్ది, అది గుర్తుపెట్టుకోండి. 10 బిట్లు మీరు పెడితే 4 బిట్లు కంపల్సరీ రైట్ అవుతాయి, అంతే. ఇప్పుడు 10లో 4 బిట్లు రైట్ అయినాయి అనుకోండి, ఈ 4 మీకు క్రెడిట్ వస్తే మిగిలిన 6 పోయినా మీకు క్రెడిట్ వస్తుంది. 3 బిట్లో ఒకటి రైట్ అయినా మీకు 1/3 మీకు మళ్ళీ క్రెడిట్ ఉంటుంది, అంతే. సింపుల్ లాజిక్, అంతే. మీరు 10 బిట్లు అన్నీ ఏలు పెట్టేసినా 4 రైట్లు అవుతాయండి, 3 రైట్లు అవుతాయి. అదేంటి ఇక్కడ ఆలోచించి పెడుతున్నారు, సింపుల్ లాజిక్. అందుకని నెగిటివ్ ఉందని మర్చిపోండి, చాలా బిలీవ్ చేయండి. నన్ను నమ్మండి మీరు, అంతే, మీరు రైట్ అవుతారు. ఓకే, నెగిటివ్ ఉందని 50-50 కంటే బిలో వచ్చినప్పుడు మాత్రం 50-50 రేషియోలు ఉంటే నెగిటివ్ పట్టించుకోకండి, పెట్టేయండి, బిట్టి పెట్టేసేయండి, అంతే. అది గ్యారంటీ మీకు రెండిట్లో ఒకటి రైట్ అవుతూ ఉంటుంది అలా ఆ టైంలో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెగిటివ్ని ఇప్పుడు ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు చెప్పాను కదా ఒక ఫార్ములా, రెండో ఫార్ములా చెప్తాను. ఇప్పుడు మీకు ఈ పేపర్ మాత్రం ఈజీగా రాదు, 100% ఈజీగా రాదు. ఒకవేళ ఈజీగా వస్తే 3 పద్ధతులు ఉన్నాయి మనకి. పేపర్ మనకి 3 పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే, పేపర్ మీకు ఈజీగా వస్తే ఒక విధంగా, మీడియంగా వస్తే పేపర్ ఒక రకంగా, తర్వాత టఫెస్ట్ పేపర్ వస్తే ఇది. ఎన్ని పెట్టాలి అసలు ఈ విషయాన్ని నన్ను గుడ్డిగా నమ్మి మీరు వెళ్ళండి, మీరు పాస్ అవుతారు, అంతే. ఓకే, ఇది చాలామందికి తెలియదు. మిమ్మల్ని రోడ్డు మీదకి వదిలేశారు ఈరోజు. 90,000 మందిని 3,000 4,000 కట్టేసేసుకొని కోట్లు సంపాదించి పక్కన రోడ్డు మీదకి వదిలేశారు. వాళ్ళకి ఏం తెలియదు, ఫ్యాకల్టీని పెట్టలే. చాలా జాగ్రత్తగా వినండి. పేపర్ ఈజీగా వస్తే ఓకే 140 వరకు ఆన్సర్ చేయండి. పేపర్ మీడియం టఫ్గా వస్తే ఇదిగోండి 135 వరకే ఆన్సర్ చేయండి.
పేపర్ టఫెస్ట్ పేపర్ అదే మీకు రాబోతుంది. ఇదిగో ఈ రెండిట్లో ఉండబోతుంది. టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్ వస్తే మీరు 125 నుంచి 130 ఆన్సర్ చేయండి అంతే. దిస్ ఈజ్ ద సింపులెస్ట్ ఫార్ములా. నేను చెప్పేశాను. అందువల్ల నెగిటివ్ ఉందనుకోకుండా 150 బిట్లు చదవాలి. ఎందుకంటే 120 దగ్గర ఆగిపోయారనుకో 30 బిట్లో మీకు ఈజీ ఉంటాయి. 10 బిట్లు ఏం చేస్తారు? సో ఫస్ట్ టార్గెట్ ఎగ్జామినేషన్ 150 చదివి పెట్టగలగాలి. అందులో 50 కంటే తక్కువ రేషియో 30% రైట్ అయ్యేలా ఉంటే దాన్ని వదలండి. 20% రైట్ అయ్యేలా ఉంటే దాన్ని వదలండి. ఈవెన్ 40% అయినా నాకు ఛాన్స్ ఉందని పెట్టేయండి. మీకు అందులో రైట్లు అయిపోతాయి. ఓకేనా? ఈజియెస్ట్ పేపర్ వస్తే 140 దాకా పైన 140+ ఉండాలి. గుర్తుపెట్టేసుకోండి. 2 పేపర్లో 280 ఆన్సర్ చేసేయాలి. మీడియం పేపర్ వస్తే మీడియం టఫ్నెస్ ఇది రాబోతుంది మీకు. ఇది కానీ 200, 135, 270, 300కి 270 ఆన్సర్ చేసేయాలి. 270 కంటే కింద వచ్చిందా మీరు ఉండరు అక్కడ ఫీల్డ్లో. తర్వాత టఫెస్ట్ పేపర్ వస్తే 125 నుంచి 130 ఆన్సర్ చేయండి. నెగిటివ్ ఉందని మర్చిపోండి. పెట్టేస్తూ ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇంకా ఇది నాకు గ్యారంటీ, నాకు ఇది రైట్ అవ్వదురా, పెట్టిన వేస్ట్ అనుకుంటే లాటరీ వేస్తాను అనుకున్నది వదిలేయండి అంతే. ఈ పద్ధతిని నేను ఫాలో అయ్యి 120 బిట్లకి ఆప్షనల్ ఉంటే 120కి 108 రైట్లు అయ్యాయి. 108 పెట్టాను, నాకు రైట్లు అయ్యి. మేము ఎప్పుడు ఎక్కువ వదలకూడదు. ఎక్కువ వదులున్నాడు అసలు ఫీల్డ్లోనే ఉన్నాడు. అరే నెగిటివ్ నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తావు, వచ్చింది కూడా పెట్టవు. అరే ఇది పెట్టవలసిందని 3 బిట్లు నేను చెప్పాను కదా, 3 బిట్టుల్లో 1 రైట్ అవుతుంది, 3 బిట్టుల్లో 1 రైట్ అయిపోద్ది. కాబట్టి నువ్వు క్రెడిట్లో ఉంటావు. 10 బిట్లో 4 అనేది వర్స్ట్ కేసులో అవుతావు, నువ్వు క్రెడిట్లో ఉంటావు. ఓకేనా? ఆ విధంగా ఇది డీల్ చేయండి. ఇది చాలా సింపుల్గా క్లుప్తంగా మీకు చెప్పేశాను. చాలా జాగ్రత్తగా. నెగిటివ్ ఉంది అనుకుని నువ్వు నెగిటివ్గా ఉంటే యూ విల్ బీ రెసిస్టెడ్. నువ్వు బిట్టు పెట్టలేవు. ఎవడు సాహసం నీకు ఒకటే సాహసం చేయరా డెంబకాని ఉంటుంది. మీకు సామాన్యమని కాదు. సాహసం రిస్క్ తీసుకోనోడు వాడు ఎప్పుడు ఉండడు. 90,000 మంది, 90,500 మంది, 905 పోస్టులు. నువ్వు రిస్క్ తీసుకోవాలి, సాహసాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నువ్వు ఉంటావు. జాగ్రత్తగా వెళ్ళినోడు అక్కడ ఉండడు. 90,000 మంది పరిగెడతారు ఇప్పుడు, అందులో 900 మందే ఉండాలి. తొక్కిసలాట నుంచి తలకాయల మీద నుంచి దాటుకుని వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఉండవు. నువ్వు ఇక్కడ సాహసం చేయవలసిందే. దేర్ ఇస్ నో అదర్ వే. నువ్వు చదివావు కాబట్టి నువ్వు ఇది చదివినోడికి ఉపయోగపడుతుంది అంతే నేను చెప్తున్నా. అసలు ఏదో అలా వెళ్ళేవాడికి నీకు ఇది వర్కౌట్ అవ్వదు. నేను చదివినోడికే చెప్తున్నా. సో దిస్ ఈజ్ వాట్ ది నెగిటివ్ మార్క్స్ విధానాన్ని ఉందని మర్చిపోయి నెగిటివ్ మార్క్స్ ఇలా డీల్ చేయండి. మీరు తప్పకుండా పాస్ అవుతారు. ఐ విష్ యూ గుడ్ లక్.